హాయ్ ఫ్రెండ్స్, శనివారం ఆదివారం 2 రోజులు సెలవు కాబట్టి మేము వైజాగ్ నుంచి నర్సీపట్నం వెళ్ళామండి. నర్సీపట్నంలో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక బొలెరో వాహనంలో టాప్ను అడ్జస్ట్మెంట్ చేసుకొని దారాలమ్మకొండ అమ్మవారిని దర్శనానికి వెళ్ళామండి. ఆ దారాలమ్మకొండ అమ్మవారికి వెళ్ళే దారిలో లంబసింగి ఘాటి చూసామండి. ఆ దారిలో పొగమంచు అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా కొత్తగా ఉంది. మాకు వైజాగ్ నుంచి రావడం వల్ల ఈ వాతావరణ చెట్ల మధ్యలో పొగమంచు, ఆ దారి సరిగా కనబడకపోవడం అంటే చాలా న్యాచురల్గా మన కాశ్మీర్లో ఎలా ఉంటామో ఆ టైప్లో ఎదురెదురుగా నిల్చున్నా సరే కానీ ఒక్కటి ఫేస్ వరకు కనబడేంత పొగమంచు పడడం వల్ల చాలా సరదాగా అనిపించిందండి. అలా వెళ్తూ మధ్యలో ఒక దగ్గర వెహికల్ దిగి మేము ఫోటోషూట్ చేసుకున్నామండి. ఇది లంబసింగి సెంటర్ చూడండి ఎలా ఉందో. చాలా వెహికల్స్ అక్కడ ఆగి టీ తాగుతున్నారు. మేము కూడా దిగి అందరం ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసాం. మా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు తర్వాత మళ్ళీ వెహికల్ ఎక్కి ఎంజాయ్ చేసుకుంటూ దారాలమ్మకు మళ్ళీ బయలుదేరామండి. ఇప్పుడు చివరిగా దారాలమ్మకొండ అమ్మవారు దర్శనం తర్వాత దారాలమ్మ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. ఇదే ఆ వాటర్ ఫాల్. చాలా హైట్లోంచి పడుతుంది, కానీ కిందకు వచ్చేటప్పటికి ఒక లేబుల్గా రాళ్ళ మధ్యలోంచి ఆ వాటర్ వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఇవన్నీ కూడా రాళ్ళ మధ్యలోంచి వాటర్, చాలా ఫ్రెష్ వాటర్ కిందకి డౌన్ఫాల్ అవుతుంది. మేము వచ్చిన వెహికల్ అక్కడ పెట్టి పార్కింగ్ చేసుకొని వంటలు స్టార్ట్ చేసామండి. ఇది అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. మా ఫ్రెండ్స్ అందరూ వంటకి రెడీ అయ్యారు. చికెన్ ఫ్రై, నాటుకోడి రెడీ అవుతుందండి. ఇందులో మా ఫ్రెండ్స్ నాటుకోడిని క్లీన్ చేస్తున్నారు. ఇదిగోండి ఎత్తైన కొండలోంచి పడుతున్న జలపాతం. ఆ వాటర్ అలా ఫ్లో అయ్యి ఈ డౌన్కి వస్తుంది. చెట్ల మధ్యలో దట్టమైన అడవిలో ఉన్నటువంటి జలపాతానికి చేరుకోవడం కూడా చాలా సులభంగానే ఉందని మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంది. ఇదిగో మా ఫ్యామిలీ లేడీస్ చాలా ఎంజాయ్ చేశారు ఈ వాటర్ ఫాల్లో. ఎవరైనా దారాలకొండ అమ్మవారికి వెళ్ళిన వాళ్ళు ఆ దగ్గరలోనే వాటర్ ఫాల్ కూడా దర్శించుకోవచ్చు. చాలా బాగుంది. స్నానాలు కూడా చేయొచ్చు, ఏ రిస్క్ ఉండదు. కాకపోతే అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసి అడుగులు వేయాలి. రాళ్ళు కదా, నాచుపట్టు ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు, చాలా హైట్ ఉన్నాయండి చెట్లు కూడా. ఇంకా చాలాసేపు ఉందాం అనుకున్నా కానీ నైట్ ఫెయిల్ అయితే మళ్ళీ దారి కనబడిన ఉద్దేశంతో ఎర్లీగానే క్లోజ్ చేసామండి. క్లోజ్ చేసి బయలుదేరిపోయాం. ఎందుకండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫాల్లో ఎలా ఉంటుంది, చాలా కోల్డ్ వాటర్ అండి. అసలు డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ ఎలా ఉంటుందో అంత కోల్డ్గా ఉంది వాటర్. అసలు అది చూస్తే ఆ వాటర్లో అడిగేయాలంటేనే చలిగా చాలా చాలా కోల్డ్గా ఉందండి వాటర్ మాత్రం. మా చిట్టి తల్లి, 2 కోళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ 2 కోళ్ళు, మొత్తం గ్రూప్ అండి ఇది. మా ఫ్రెండ్స్